దేవుని యొక్క వాక్య భాగంలో నుండి పరిశుద్ధ గ్రంథములో బలిపీఠమును గురించినటువంటి విశేషమైనటువంటి కొన్ని అంశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. నిర్గమకాండం 27వ అధ్యాయములో మనము బలిపీఠమునకు ఉండాల్సినటువంటి కొలతలు దేవుడు అనుగ్రహించారు. ఆ కొలత ప్రకారముగా మనము చదువుతూ ఉన్నాము, ధ్యానం చేస్తూ ఉన్నాము. 27వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. ఎలాగున పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క అనేక మార్లు ఈ సన్నివేశాన్ని మనం 3 అనేటువంటి సంఖ్యని ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు ఒక సంఖ్య ఇచ్చాడంటే ఆ సంఖ్యను గురించి బైబిల్ అనేక సార్లు ప్రస్తావన చేశాడంటే దాని విషయం కూడా మనం ఏదో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఉన్న దాని సంగతి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే పశువుగా ఎక్కారు. ఈరోజు ఇంకో మాట కూడా చెప్తున్నానండి. ఈ 3 సాక్ష్యాలు నీ మీద నా మీద కూడా ఉంటాయండి. ఎవరి మీద? నీ మీద నా మీద కూడా సాక్ష్యాలు ఉంటాయి. చెప్పండి, 3 సాక్ష్యాలు మన గురించి, నీ గురించి, నా గురించి కూడా. ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఈ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత నీ గురించి, నా గురించి 3 సాక్ష్యం ఇవ్వాలి. ఈ 3 సాక్ష్యం కనుక నీ గురించి రాంగ్గా ఇస్తే నేను ఎత్తుకెళ్ళి నరకంలో పడేస్తారు. మన గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? నీ గురించి అయినా నా గురించి అయినా 3 సాక్ష్యం ఇస్తారు. ఎవరు ఆ సాక్ష్యం ఇచ్చేది? 3 ఉన్నారంట. ఆ 3 యేసుక్రీస్తు ప్రభు దగ్గర సన్నిధికి వచ్చి అప్పుడు నీ గురించి, నా గురించి సాక్ష్యం ఇస్తారు. ఆ 3 సాక్ష్యం నీకు గనక లేకపోతే, ఆ 3లో ఏ ఒక్కరి సాక్ష్యం లేకపోయినా నేను ఎత్తుకెళ్ళే అగ్ని ఇంకా కారణాలు ఎతకవసలా. వాళ్ళ 3 సాక్ష్యం కావాలి. ఎవరు ఆ 3 సాక్ష్యం అంటే పరిశుద్ధ గ్రంథం చూడండి. ఈ 3 సాక్ష్యాలు నీకు నాకు ఉండాలి. యేసుక్రీస్తు యొక్క సన్నిధానంలో నీవు, న్యాయపీఠం దగ్గర నిలబడేటువంటి నీవు, మనందరం నిత్య జీవానికి వెళ్ళాల్సిన మనందరి దగ్గర ఈ 3 సాక్ష్యాలు కనపడాలి. ఆ 3 సాక్ష్యాలు ఆ యోహాను భక్తుడు రాస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మీరు చూస్తే అక్కడ 3 సాక్షులు కనపడతారండి. సాక్ష్యం ఇచ్చువారు 3 అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకోరుడి. సాక్ష్యం ఇచ్చువారు 3 అంట. ఎవరా 3? ఎవరా 3? ఎవరా 4? నీ వాళ్ళ విన్నారా ఎప్పుడన్నా? ఎవరా 4? ఎవరా 3? నీ వాళ్ళని. ఎవరు సాక్ష్యం ఇచ్చేది? నీ గురించి, నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఒక 3 ఉన్నారంటండి. ఎవరు ఆ 3 అంట? ఆత్మ, చెప్పండి, ఆత్మ, నీళ్ళు, రక్తము, ఈ 3 ఏకీభవించి ఉన్నారు అని అన్నాడండి. ఎవరు వీళ్ళు? 3 అంట. ఎవరు? 3 వ్యక్తులండి వీళ్ళు. సరే, ఆత్మ అంటే వ్యక్తి, తర్వాత నీళ్ళు వ్యక్తేనా, తర్వాత రక్తం వ్యక్తేనా? ఆ 3 గురించి చెప్పి తర్వాత ఈ 3 అని ఏమన్నాడు? ఈ 3 ఏకీభవించి ఉన్నారంట. అంటే సాక్ష్యం ఇచ్చేవారు 3 కలరు, ఈ 3 ఏకీభవించి ఉన్నారన్నారు. ఇప్పుడు మీకు అర్థం చేసుకోండి. యేసును గురించినటువంటి నీతిమంతుడు సాక్ష్యం పొందినటువంటి మనము రేపు నీ గురించి, నా గురించి కూడా ఈ లోకంలో ఒక సాక్ష్యము సంపాదించుకోవాలి. ఈ 3 సాక్ష్యములు ఏంటంటే దేవుడు అడుగుతాడు ఎవరిని? నిన్ను నిలబెడతాడు. రేపు దేవుడి సన్నిధిలో మనం నిలబడతాం. ఈరోజు బతికినటువంటి విశ్వాస జీవితం జీవించి ఒకనాడికి దేవుడి యొక్క ఇచ్చినట్టు ఆయుష్కాలం అంతా ముగించుకుని రేపు మనందరము కూడా పరలోకమునకు సన్నిధికి, దేవుడి యొక్క సన్నిధానికి మనం వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన మనకు ఒక తీర్పు చేసేటప్పుడు ఒక తీర్పు నిలబెడతా ఉంటాడు. వచ్చి నుంచోబామంటారు. ఒక కోర్టులో, ఒక బోన్లో మనం నుంచుంటాం. మనకు అపోజిట్లు ఎవరు ఉంటాడు? మొదటి వ్యక్తిని పిలుస్తాడు. బాబు ఇట్రా, మీరు 3 లైన్లో ఉన్నారు సార్ అన్నాడు. ఇట్రా, నువ్వు రా అంటారు. ఎవరంటే మొట్టమొదట రక్తం వచ్చింది. రక్తం వచ్చి నిలబడతాడు. ఏంటని అంటాడు, ఇది యేసు రక్తము ప్రతి పాపము నుంచి, ఇదే యోహాను పత్రిక 1వ అధ్యాయము ఆయన 7-9 వచనాలు రాస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను విడిపించును. యోహాను రాసిన, అక్కడే చూడండి రాసి ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాసి ఉంది? మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను, చెప్పండి, మీ తలలో పైకి ఎత్తుకొనిడి. ఇప్పుడు చెప్పండి, రక్తముల గురించి ఏమని సాక్ష్యం అడుగుతారు? రక్తం ఏం చేస్తుంది? యేసు రక్తము ప్రతి పాపములను,
చెప్పండి, మాట్లాడరు పెద్దగా. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పరిశుద్ధపరుస్తుంది అన్నారు. ఇప్పుడు యేసును గూర్చి నీకు తెలిసిన సత్యం ఏదైతే ఉందో ఆ సత్యమును ప్రకటించుకుంటూ వెళ్ళాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట ప్రకటించుకుంటూ వెళ్ళాలి. అదేంటండి, నిన్ను అడిగినటువంటి ప్రతి వారికి సమాధానం చెప్పాలిగా అని దేవుని వాక్యం చూపించాను అనుకోండి. నిన్ను అడిగిన వాడికి చెప్పమన్నాడా, యూట్యూబ్లో పెట్టిన వాడికి చెప్పమన్నాడా? కదా. యూట్యూబ్లో పెట్టేటువంటి వాళ్ళు ఎవరైనా దేవుడి యొద్ద గురించి తెలుసుకోవాలనుకుంటే, బాబు నాకు ఈ విషయం తెలియలేదు, నాకు యేసుని గురించి తెలుసుకోవాలని ఉంది అని చెప్పి తెలుసుకుంటే వేరు. తెలుసుకునేవాడికి చెప్పాలి. అంతేగాని యేసును కావాలని ఆయన దూషించేవాళ్ళు, యేసును ద్వేషించే కావాలని ఆయన ఇలా చేయాలనుకునేటువంటి వారికి నువ్వు ఏ సమాధానం చెప్తే నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు నిద్రపోయేటువంటి వాడిని లేపొచ్చండి, నిద్రపోతాను నటించేవాడిని వాడిని మనలం అన్నమాట. ఇప్పుడు నిద్రపోతున్న వాడిని లేకపోతే టక్క 2 దెబ్బలు కొడితే టక్కని లేచి కూర్చుంటాడు. వాడు నిద్రపోతాడు నటించాను అనుకోండి, ఎప్పుడు లేపుతారండి? మీరు ఎన్ని సంవత్సరాలు లేపగలుగుతారండి? మీరు ఎన్ని చేసినా వాడు లేకవడం, ఎందుకంటే వాడు నటిస్తున్నాడు కాబట్టి. వాడికి తెలుసును మెలకుగానే ఉన్నాడు, కానీ నిద్రపోయినట్టు నటిస్తున్నాడు. అలాగే యేసు గురించి తెలుసుకోవాలని కోరుకున్న వాళ్ళకి నువ్వు వాక్యం చెబితే వాడు నమ్మటానికి ప్రయత్నం చేస్తాడు. అంతేగాని యేసును ద్వేషించే వాళ్ళకి నువ్వెన్ని చెప్పినా వాడు నమ్మే అవకాశమే లేదు. అందుకని మనం అనేక సార్లు చెప్తున్నాం, యేసు రక్తము అందరి కోసము కాదు. అలగల యేసు రక్తము అందరి కోసము కాదు, ఇది మీ కొరకును అనేకుల కొరకును అనేకుల కొరకు చిందించబడుతున్న కొత్త నిబంధన రక్తం అని మీరు చెప్పండి. యేసు ప్రభు రక్తం అందరి కొరక అనేకుల కొరక? అందరి కొరక. అనేకులు అన్నారు. అనేకులు అంటే అర్థం ఏంటి? అందరూ అంటే అర్థం ఏంటి? ఇదిగో మీ కొరకును అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము కొత్త నిబంధన రక్తం అని అన్నాడు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు రక్తం అందరి కొరకు చిందించబడుతున్నాడా, అనేకుల కొరకు అన్నారా? అనేకులంటే అందరిలో కొంతమంది, అది అనమాట. అంటే అది అందరూ వేరు, అనేక మంది వచ్చారు అంటే రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని. అనేకులు కూడా చిందించబడ్డారంటే ఆయన్ని అంగీకరించినటువంటి వాళ్ళు, ఆయన ద్వేషించే వాళ్ళు, నిత్య నరకానికి పోతున్నటువంటి వారు అనేక మంది ఉంటారు. కాబట్టి మీకు అలాంటి టెన్షన్ లేదు, బాధ లేదు, ఎవరికి ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన సత్యవాక్యాన్ని ప్రేమతో ప్రకటించి, నరకానికి పోతున్నాను బాబు, నేను నశించిపోతున్నాను, నిత్యనాశనం అయిపోతున్నాను, నేను నా కుటుంబము పాతాళానికి పోతుంది, నరకానికి పోతుందని భయం ఉండి పాపం విషయంలో ఎవరికైతే పశ్చాత్తాపం ఉంటుందో వారికి యేసు గురించి చెబితే బతుకులు బాగుపడతాయి, నిత్య జీవానికి జారుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను అందుకని యేసు ప్రభు అన్నారు, నశించిన దాన్ని వెతకి. కాబట్టి యేసు ప్రభు దగ్గర కూడా ఆ రోజు ఒక ఆయన కేకలు పెడుతున్నాడని, యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వచ్చేటప్పుడు యేసు ప్రభు దగ్గర కూడా ఇంకొక ఆయన నేను కూడా నడిచి వస్తానని కోరుకున్నాడు. ఎవరైనా? ఆయన ఏమన్నాడు? అయ్యా మేము నశించిపోతున్నాము అని అన్నాడు. పడవలో ఉండి ఏమైపోతారంట, మేము నశించిపోతున్నాము అని అన్నాడు. నాకు సహాయం చేయండి అన్నాడు. అనగా ఎవరైతే నశించిపోతున్నామో మాకు సహాయం చేయమని వస్తారో దేవుడు వాళ్ళకి సహాయం చేస్తారు. కానాను దేశం స్త్రీ వచ్చింది, అయ్యా నా బిడ్డకి దయ్యం పట్టి చావసిద్ధంగా ఉంది, నాకు సహాయం చేయమని చెప్పి బతివులాడుకుంటే యేసు ప్రభు సహాయం చేశాడు. అంతే కదా. విరిగి నలిగిన హృదయంతో మేము నశించిపోతున్నాము, మాకు సహాయం కావాలని కోరుకుంటే సహాయం చేస్తాడు. నేను పాపిని గుర్తిస్తే వాడు పాపని విడిపిస్తాడు, కానీ నేను ఎందుకు పాపిని అన్నవాడికి పాపక్షేపణ అవసరం లేదు, పెట్టవని కూడా దేవుడు పెట్టడు. కాబట్టి మనం తెలియవలసింది, ఈ రోజున వాళ్ళు ఎవరు దేవుడు నమ్మనటువంటి వారు కదని అసలు బైబిల్ గ్రంథం ఇచ్చింది. దేవుడు నమ్మిన వాడికి చదివితే అర్థమైందా? బైబిల్ గ్రంథం అనేది విశ్వాసం అంటే నమ్మితే బైబిల్ అర్థం. ఇప్పుడు చదవటం వల్ల విశ్వాసం వచ్చిందని బైబిల్ ఎక్కడ ఉందండి? ఏమన్నాడు? వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది. అంటే విశ్వాసం కలిగిన తర్వాత ఏం చేయాలి? బైబిల్ని చదవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యము వినటం వల్ల విశ్వాసం కలిగి, నీకు విశ్వాసం కలిగితే బైబిల్ గ్రంథం చదువు. నమ్మటం లేదనుకోండి, నీకు విశ్వాసం కలగలేదనుకోండి, నువ్వు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చదివినా నీకు శరీర సంబంధ అక్షరాలు కనపడతాయి తప్ప, అక్షరాలు కనపడతాయి. అక్షరాలు కనపడ్డప్పుడు కొన్ని అక్షరాలు ఏదో మన ఒక సెటైరికల్గా ఒక డైలాగ్ ఉంటుందండి. ఏదండి, ఎవరో భర్త పండగ రోజు గుర్తుందనుకోండి, పాతకాలంలో ఎవరు చెప్తా ఉండేవాడు, భర్త పండగ రోజు ఇవాళ ఏమన్నా పిండి వంటలు చేయని చెప్పేసానంటే పాపం ఆవిడ ఎత్తుకొచ్చి పులిహార చేసుకొచ్చిందంట. ఏంటది గుర్తుందా మీకు? భర్త ఏమన్నాడు, ఇవాళ పండుగ రోజు ఏం మెదలకుండా కూర్చున్నావు, డబ్బులు లేవని ఏదైనా పిండి వంటలు చేయమనంటే ఆమె చేసి పులిహార చేసుకొచ్చింది. పులిహార పిండి వంట అంటారండి ఎవరన్నా? అంటారండి? అంటే ఏమకేం అర్థమైంది తెలుసా? మా ఆయనకి కావాల్సిన పిండి వంట కాబట్టి నిమ్మకాయ పిండి పులిహార చేసిందంట. అర్థమైందా? ఏమంట, నువ్వు పిండి వంట చేసుకురామంటే మా ఆయనకి పిండి వంట చేయాలనుకుంటాని ఏదో ఒక వంట చేయాలనుకుని పిండి నిమ్మకాయ పిండి పులిహారను వంట చేసుకొచ్చింది అనమాట. ఇప్పుడు ఏమైంది? పిండి
నీకు కావాల్సిన పిండి వంటే కదా తీసుకొచ్చాను. అక్షరాలు కనపడే అక్షరాలన్నీ కూడా అలాగే కనపడతా ఉంటాయి. అందుకే మేము పోయినసారి కూడా చెప్పాను, భార్య భర్తలు అనగానే అక్షరాలు ఎలా ఉంటాయి? భార్య భర్తలు అంటే ఏమనిపించింది వినటానికి? ఓహో, భార్య ఒకటి, భర్తలు చాలామంది ఏమన్నట్టు అనిపిస్తుందండి. అలా మాటలు అక్షరాల గురించి కాదు, కానీ అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అక్షరాల్లాగా చదివితే అక్షరాలుగా ఉండిపోతాయి. కానీ ఆత్మానుసారంగా బైబిల్ గ్రంథము చదవలసింది అక్షరాలు కాదు, అందులో ప్రవహిస్తున్న ఆత్మానుసారముగా చదివితే అవి మనకు బోధపడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. విశ్వసించిన వాడికైతే త్వరగా అర్థమై తప్ప నమ్మనటువంటి వారి బైబిల్ ఎప్పుడు కూడా అర్థమయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ఈ రోజున నీ గురించి నా గురించి సాక్ష్యం ఇస్తున్న యేసు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రపరచుదని అన్నాడు. ఎప్పుడు? అక్కడ ఏమని రాశాడు? మన పాపములను ఒప్పుకొని ఎడల. ఇప్పుడు రక్తం ఏమని సాక్ష్యం చెప్తుంది? అక్కడ రక్తం నిలబడి ఉన్నాడు, ఏమి సాక్ష్యం చెప్తుంది అంటే ఇతడు నా పాపముల తన పాపాన్ని ఒప్పుకున్నాడు, నేనే అతని పాపములను కడిగాను అని చెప్తాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నన్ను రక్తం అని వచ్చి సాక్ష్యం చెప్తుంది. ప్రభా ఇతని సంగతి ఏంటి? ఏముంది ప్రభా, అతని పాపాలు ఒప్పుకున్నాడు, నేను చెప్తున్నాను నేను అతన్ని కడిగాను అని చెప్తారని. కాబట్టి రక్తం సాక్ష్యం ఇచ్చింది, ఇతని పాపములు కడగబడ్డాయని సాక్ష్యం ఇస్తుంది. నెంబర్ 2, ఆయన వెళ్ళిపో. రెండో సాక్షి రామా అంటారు. రెండెవరు? నీళ్ళు వస్తారండి. అన్నా ఏంటన్నా చెప్పి పిలిచి ఏంటన్నా అన్నాడు. ఇతని గురించి సాక్ష్యం ఏంటయ్యా అనగానే, ఇతరా ప్రభు ఆడి పాపాలు మొత్తం నా దగ్గరే ఉండే ప్రభు. ఎవరు? ఏముంటాయి? అతని పాపాలన్నీ నా దగ్గరే ఉండి అని అన్నాడు. ఎలా? ఇప్పుడు మన పాపాలన్నీ ఎక్కడ ఉండి? ఎవరి దగ్గర ఉండి? ఎందుకు నీళ్ళ దగ్గర ఉంటాయి అన్న? నీళ్ళు మనుషుల పాపాలని నీళ్ళ దగ్గర ఉండే నీళ్ళు ఎందుకు సాక్ష్యం చెప్తుంది? నీళ్ళు వ్యక్తి వచ్చి మీ అతని పాపాలు మొత్తం నా దగ్గరే ఉండే అని ఎందుకు సాక్ష్యం చెప్పింది? ఎస్, నమ్మినటువంటి వాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. కాబట్టి మన పాపాలు ఒప్పుకొని ఎడల ఆయన ఏం చేస్తాడు? నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులు చేస్తాడు. కాబట్టి రక్తం వచ్చి ఇతను పవిత్రుడు అయ్యాడు, నేను పవిత్రపరిచాను అని సాక్ష్యం చెప్తే, రెండోది ఎప్పుడైతే ఈ రక్తముని విశ్వసించిన వ్యక్తి ఏం చేయాలంటే నీటి బాప్తిస్మము పొందాలి. నీటి బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? బాప్తిసం పొందినటువంటి ప్రక్రియ ఏం జరుగుతూ ఉంటుంది? రోమాపత్రిక 6వ అధ్యాయంలో అక్కడ బాప్తిసం విషయాన్ని గురించి ఒక మాట మనకు సెలవిస్తూ ఉండండి. చాలా విషయాలు ఉంటాయి, కానీ రోమాపత్రికలో ఒక మాట చదువుకుని జ్ఞానం చేద్దాం చిన్నగా. ఈ నీళ్లు నీ గురించి నా గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి? రోమాపత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూస్తే, అలాగైనా ఏమందము 3వ వచనం నుంచి చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగారా. ఏం చేయాలంట చెప్పండి? క్రీస్తు యేసు నీటి బాప్తిస్మం దేని గురించి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మళ్ళీ బాప్తిస్మం గురించి మళ్ళీ అనేక రకాలు ఉన్నాయి. ఏమండి? బాప్తిస్మం అనగానే ఏ బాప్తిస్మం రైటు? చిలకరింపు బాప్తిస్మము, ముంచబడిన బాప్తిస్మము, ఇంకా జెండా చెట్టు కింద అంటే బాప్తిస్మం లేకుండా ఉత్త ప్రమాణం చేయటం అనేది కూడా మనకు బాప్తిస్మం ఉంది. వీటిలో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? మళ్ళీ ఇది ఒక గోల. ఇది చెప్పిన కాడ నుంచి, ఇప్పుడు ఈ వాక్యం చెప్పిన కాడ నుంచి మన అసలు ఏళ్ళ ఐక్యత లేదు. ఒక సంఘమేమో ముంచబడిన బాప్తిస్మం అంటారు, ఒక సంఘమేమో చిలకరింపు బాప్తిస్మం అంటారు, ఒక సంఘమేమో అసలు బాప్తిస్మంతో పని లేదు, నీటి బాప్తిస్మం అవసరం లేదని అంటారు. ఎందుకని అవసరం లేదంటారు అంటే, బాప్తిస్మం అనేటువంటిది యూదులు మాత్రమే తీసుకునేది. ఎవరు? నీటి బాప్తిసం యూదుల కోసమే తప్ప అన్ని జనుల కోసం కాదని మరొక వాదన కూడా లేవనెత్తబడి ఉంది. ఇప్పుడు మన వాదనల గురించి వివరించడానికి కాదు, కానీ ఎందుకు లేవనెత్తబడిందంటే, విశ్వాస సభ యూదులు యేసుక్రీస్తు ప్రభువు నీటి బాప్తిసం తీసుకునేటప్పుడు ఒక మాట అన్నాడు. ఎవరితో? యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర బాప్తిసం తీసుకున్నారు? యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నీ చేత బాప్తిసం పొందవచ్చును. ఇప్పుడు నేను నీకు బాప్తిసం ఏంటయ్యా అని యోహాను గారు యేసు ప్రభు అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? నీతి యావత్తు ఇది ఎలాగో జరగనిమ్ము అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు నీటి బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు? పాపాన్ని బట్టా? దేన్ని బట్టి తీసుకున్నారు? మామూలుగా బాప్తిసం ఏంటి? నమ్మినటువంటి వాడు పాపం విషయమై మనం బాప్తిసం తీసుకుంటాం కదా. ఇప్పుడు యేసు ప్రభు ఏ పాపం చేసిన బాప్తిసం తీసుకున్నారు? యేసు ప్రభు తీసుకున్న బాప్తిసము పాపం విషయమైన బాప్తిసం కాదు, నీతి ఇలాగ జరగనివ్వాలి. ఏంటా నీతి అంటే, ధర్మశాస్త్రము ప్రకారము బాప్తిసం పొందాలి. యాజకులు అనేటువంటి వారు అలాగున మనకు ప్రత్యక్ష గుడారం లోపల మీకు తర్వాత మనం ముందుకెళ్తే, ఈ బలిపీఠం దాచుకుని వెళ్ళిన తర్వాత, బలిపీఠం గురించి ధ్యానం అయిన తర్వాత మనం ఈ స్నానాన్ని గురించే వస్తాం.
ఎక్కడ ఇత్తడి గంగాళం ఉంటుంది, ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో ఇత్తడి గంగాళం ఉంటుంది. అద్దములతో పొదిగించిన ఇత్తడి గంగాళంలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు తోగర కాళ్ళు చేతులు మామూలుగా జలాలు కడుక్కుంటారు, కానీ యాజకులు అక్కడ స్నానము చేయాలి. యాజకులు స్నానం చేసేటువంటి అక్కడ నీళ్లు ఆడ ఉంటుంది. కాబట్టి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకత్వం చేయబోతున్నాడు కాబట్టి అక్కడ స్నానము చేయాలి. అలాగున నీళ్లు సంపూర్ణముగా అతను బాప్తిస్మము పొందాలనే విషయాన్ని ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడం కొరకు నీతి యావత్తు నేను తీసుకున్నాను అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటే నీతి నిమిత్తం తీసుకున్నాడు. మనం దేని నిమిత్తం తీసుకోవాలి? మనం పాపము నిమిత్తము. అయితే కొంతమంది వాదన అంటే యూదులకు మాత్రమే నీటి బాప్తిస్మము, అన్ని జనులకు విశ్వాసం ద్వారా రక్షించబడతారు కాబట్టి అన్ని జనులకు బాప్తిస్మము అవసరం లేదు అనే విషయం వాదన తెర మీదకు తీసుకుని వచ్చారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలు ఏంటంటే ఈ ముగ్గురు సాక్ష్యం ఇవ్వాలి. ఏ ముగ్గురు సాక్ష్యం ఇవ్వాలి? ఆత్మ, నీళ్లు, రక్తము ముగ్గురు ఏకీభవిస్తేనే మన సాక్ష్యం నిలబడుద్ది, మన మీద దోషము లేకుండా పోతుంది. ఈ మూడు విషయాలు మనం ధ్యానం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకళ్ళ రక్తము, మన పాపం ఒప్పుకున్నాము, ఆ పాపంలో కడగబడడం సాక్ష్యం ఇస్తే, పాపం చేసినటువంటి ఒప్పుకున్న ప్రతి వాడు తన పాపములు బాప్తిస్మము ద్వారా అక్కడ రాయబడి ఉంది. ఆ బాప్తిస్మం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు యొక్క మరణములోనికి, అక్కడ చదవండి 3వ వచనం ఏం రాసిందో, రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడి ఉంది? అక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగుననే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి. ఇప్పుడు చెప్పండి, అంటే బాప్తిస్మం అంటే ఎలా ఉండాలి? ఏం బాప్తిస్మం తీసుకుంటారో నేను చెప్పను, కానీ ఎలాగుండాలని చెబుతున్నా అంటే ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందిన మనము ఆయన పునరుద్ధానములోనికి మనము బాప్తిస్మం పొందాలన్నాడు. చెప్పండి, అంటే బాప్తిస్మం ఎలా ఉండాలంటే ఆయన మరణములైనట్టు ఉండాలి, మరణములో నుంచి లేచినట్టు ఉండాలి. దీనికి సాదృశ్యమైన బాప్తిస్మం పొందండి అన్నారు. మీరు చెప్పండి, మీరు ఏ బాప్తిస్మం తీసుకుంటే యేసు ప్రభు మరణములోనికి పునరుద్ధానం సాదృశ్యంగా ఉంటుంది? అది తీసుకోండి. దేవునికి స్తోత్రం. ఆయన మరణములోనికి అనగా కనపడకుండా వెళ్ళాలి. తర్వాత ఆయన పునరుద్ధానములోనికి అని అన్నాడు, అనగా తిరిగి లేచినట్టుగా ఉండాలి. ఇప్పుడు దీనికి సాదృశ్యంగా ఏ బాప్తిస్మం ఉంటుందో ఆ బాప్తిస్మం తీసుకోండి. అయ్యా, ఇది సాదృశ్యమైన బాప్తిస్మం ఇలాగ ఉండాలి అని దేవుడు నియమించాడు. అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని ప్రస్తావన చేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి నీటి బాప్తిస్మం వల్ల మనకు తెలిసేది ఏంటంటే, నీళ్లు మన పాపములను ఏం చేస్తాయి? సమాధి. యేసు ప్రభు యొక్క మరణము, ఇప్పుడు యేసు ప్రభు యొక్క సమాధి ఏం సాక్ష్యం ఇస్తుంది? యేసు ప్రభు సమాధి సాక్ష్యం ఇస్తుంది. నేను ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి అంతా పొర్లాడే. అర్థంగా యేసు ప్రభు సమాధికి వెళ్ళి ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అసలు ఆనందం పట్టలేక అటు పొర్లాడి ఇటు టూర్లాడితే చక్కగా హాయిగా ప్రభు స్తోత్రం స్తోత్రం అనుకుంటా తిరిగి అదొక ఆనందం. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ రాయబడి ఉంది, ఆయన ఇక్కడ లేడు. ఆయన మేము వెళ్ళి ఆడే. మీకు అర్థమైందన్న బాధ. ఆయన ఎక్కడ లేడు అని చెప్తే ఆడకెళ్ళి మేము పొరలాడాం. ఎందుకంటే ఆయన ఇప్పుడు లేకపోవచ్చేమో, కానీ ఏ సమాధిలో ఒకప్పుడు ఆయన పెట్టబడినాడో, ఏ సమాధి ఆయనకి అక్కడ ఆ రోజున నిద్రపుచ్చిందో ఆ సమాధి మీద అదే ప్లేస్ దగ్గర కాసేపు అలాగని చేతులు పెట్టి అసలు పడుకోవాలనిపించింది. యేసు ప్రభు యొక్క సమాధి సాక్ష్యం ఇచ్చింది. యేసు ప్రభు సమాధి ఏమో సాక్ష్యం ఇస్తుందంటే ఈయన ఎక్కడ లేడు, లేపబడి ఉన్నాడు, కానీ ఎక్కడే పెట్టాడని మాత్రం సాక్ష్యం మాత్రం ఇస్తూ ఉంది. అయితే నీకు నాకు సమాధి ఉంది ఆధ్యాత్మికంగా. ఏ సమాధి మనకి? ఏ సమాధి మనకి? నీళ్ళే సమాధి, జల సమాధి మంది. చెప్పండి, ఏ సమాధి మంది? మన జల సమాధి. ఎందుకంటే మన పాపములన్నీ జలములో ఉన్నాయి. మనం తిరిగి లేచాము, మన పాపాలు అక్కడే ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ ఖాళీ సమాధి యేసు లేచాడు అని సమాధానం చెప్తా ఉంటే, ఈ సమాధి అనగా ఈ జలం ఏం చెప్తాడు, ఈ నీళ్ళు ఏం చెప్తానంటే ఇతని యొక్క పాపములు నా దగ్గరే ఉన్నాయి. ఇతను పాపముతో పాతి పెట్టబడ్డాడు, పరిశుద్ధతో తిరిగి లేచాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు తిరిగి లేచినట్టుగా ఇతడు లేచాడు. నీళ్లు వచ్చే సాక్షిపిస్తాండి, ఇతడు నా దగ్గరే, ఇతని పాపాలు నా దగ్గరే. ఇప్పుడు మనకు మాట, యేసు ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సిలువేయబడితే ఇప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే మన పాపాలను ఎలా పడతాయి? ఆయన సిలువలో మన పాపాలు ఎలా పడతాయి?
చెప్పాను, మీరు గుర్తులేదు అనుకుంటా, మర్చిపోయినట్టున్నారు. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే సాక్ష్యం చెబుతూ గలతీ పత్రికలో చెబుతాడు 2వ అధ్యాయంలో, ఇకను జీవించిన వాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించాను, నేను ఈ క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటాడు. 19వ వచనం అనుకుంటా, గలతీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? పౌలు ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? అసలు సిలువ వేయబడ్డాడు పౌలు? ఏమన్నా పౌలు అసలు సిలువ వేయబడ్డా? సిలువ వేయబడలా. కానీ యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, పౌలు శిరచ్ఛేదం ద్వారా చంపబడ్డాడు. కానీ ఇతనేమంటున్నాడు? ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇందాకే చెప్పాను, మీరు అక్షరాల చదివితే ఏమర్థమైంది? పిండి వంటలాగా ఉంటుంది. ఇప్పుడు పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా అన్నాడు. ఒకవేళ ఈ మాట అక్షరాలు చదివేవాళ్ళు, బైబిల్ కన్నా చదివేటువంటి వాళ్ళు, దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏం చదివారు? అబ్బాయి, పౌలు చరిత్రలో శిరచ్ఛేదం ద్వారా చంపబడ్డాన్ని రాసి ఉన్నారు. ఎందుకు అది రాయిపోవచ్చు, కానీ ఒక విషయం, పౌలుకు సిలువ వేసే అవకాశం లేదని మాత్రం తెలుసు. ఎందుకని? చరిత్రతో మనకు పని లేదు అనుకుందాం. ఒకవేళ చరిత్ర కాడు చెప్పింది మనం నమ్మినా నమ్మకపోయినా వాక్యం బాగా నమ్ముతాం కదా. కాబట్టి ఈ వాక్యం ప్రకారం మనకెలా అర్థమైందంటే, రోమా పౌరసత్వం ఉన్న ఏ వ్యక్తికి సిలువ మరణ శిక్ష అమలు చేయరు. అర్థమైందా? రోమా పౌరులకి ఎవరికి కూడా సిలువ శిక్ష అమలు చేయరు. వాళ్ళు రోమాయేతులకి, రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళకేస్తారు. ఒకవేళ రోమీడే కనుక తప్పు చెప్పితే, రోమీడే తప్పు చేస్తే వాడికి శిక్ష వేయాలంటే వాడిని శిరచ్ఛేదం చేస్తాడు. అత్యధికంగా కఠినంగా వాడేటువంటి శిక్షలు పూర్వకాలంలో రోమా ప్రభుత్వం కానివ్వండి. అసలు సిలువ శిక్ష అనేది ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు చరిత్రలో? రోమా సామ్రాజ్యమా? అంతకుముందు మేధావి ఒకడు ఉన్నాడు, గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్. ఇలాంటి క్రూరమైన పనులు చేయగలిగినాడు మనవడే. అర్థం కదా? క్రూరమైనటువంటి శిక్షను క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోనే సిలువ శిక్షను అమలు తీసుకొచ్చేటువంటి సాంప్రదాయం తీసుకొచ్చారు. అప్పట్లో ఒక మనిషిని అనగా తప్పు చేసిన వాళ్ళు శిక్షించడానికి మూడు వాడేవాళ్ళండి. శిక్షలో అత్యంత కఠినమైనటువంటి శిక్ష, ఈజీగా ఉండే శిక్ష ఏమో శిరచ్ఛేదం, తక్కువ ప్రాణం పోద్ది. రెండోది కాస్త విలవిల్లాడినా తగలబెడితే మనిషి నొప్పి అంటిస్తే వెంటనే కాలిపోయి కాసేపు వేదన పడి చచ్చిపోతాడు. కానీ సిలువ శిక్ష అలా కాదండి. సిలువ గంటల పడి వేలాడి చచ్చిపోతాడు. సిలువ రోజులు తడబడి చచ్చిపోయినాడు ఉండదు. సిలువ మీద వేలాబడేవాడు కొన్ని రోజుల పాటు ఒక పక్క మేకులు దగ్గొట్టబడి ఎముకలు ఏ కీళ్ళు కాకీళ్ళు విడిపోతూ ఉండి, ఏ అవయవం విడిపోతూ ఉండి, చీల్చుకొస్తూ ఉండి, రక్తం కారిపోతూ ఉండి, అసలు విలవిల్లాడి ఊపిరాడక కొట్టుకుని దినాలు అలాగుని చనిపోతారు. అది భయంకరమైన వేదన. ఇలాంటి శిక్ష రోమిలు వాళ్ళకు కూడా వెయ్యరు. కాబట్టి పౌలుకి రోమా పౌరసత్వం ఉంది కాబట్టి పౌలుకి శిక్ష వేసే పని సిలువ శిక్ష అమలు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నన్ను మీరు బెత్తాలు పెట్టి ఎందుకు కొట్టారని. అంటే రోమా పౌరుని ఏం చేయకూడదు? కనీసం బెత్తాలు పెట్టి కూడా కొట్టకూడదు. నన్ను బెత్తాలు పెట్టి ఎందుకు కొట్టారని పౌలే ఒకనాడు అపోస్తుల కార్యాల్లో వాదిస్తాడు. వాళ్ళు బెత్తరపోతారు ఒకసారిగా. అరే బాబు, నువ్వు రోమీడువా? మేము ఎంతో డబ్బులు పెట్టి కొన్నామంటే, నేను ఆల్రెడీ పుట్టుకతోనే రోమీడురా, ఎందుకంటే నేను ఆల్రెడీ ధనవంతుడు కాబట్టి అని అన్నాడు. కాబట్టి వాళ్ళు తార్సు అనేటువంటి పౌలుకి పుట్టుకతోనే అతనికి రోమా పౌరసత్వం ఉంది కాబట్టి అతను ఎవరు కూడా కొట్టకూడదు, సిలువ శిక్ష వేయకూడదు. కాబట్టి ఇప్పుడు కానీ పౌలు ఏమని మాట్లాడుతున్నాడు గలతీ పత్రికలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటాడు. అంటే అతను అర్థం ఏం చేస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసే విషయంలో ఎందుకు ఆ మాట చెప్పాడంటే, పౌలు యేసును యూదులు ఎంతగా ద్వేషించారో పౌలు కూడా తన శరీర క్రియలు అంతగా ద్వేషించి సిలువ వేసేసాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసుని ఎంతగా ద్వేషించారు కాబట్టి సిలువకి ఎక్కించారు. కాబట్టి మనం ఈరోజు క్రీస్తు కూడా చనిపోవడం అంటే అర్థం ఏంటంటే, యేసుని యూదులు ఎంతగా ద్వేషించి అనగా ఆయన సిలువ శిక్ష చేసి అంతగా ద్వేషించారో, ఈరోజు నీవు నేను కూడా మన శరీర క్రియలను అంతగా ద్వేషించి వాటిని సిలువ వేయాలి. అయితే ఎప్పుడైతే 2000 సంవత్సరాల క్రింద సిలువ బలియాగం ఇప్పుడు ఎందుకు అప్లై జరుగుతుందంటే, విశ్వాసము ద్వారా. అర్థం అలాగునని అప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో నీ కొరకు నా కొరకు అనగా సర్వ మానవ పాపము కొరకు యేసు ప్రభు బలైపోయినటువంటి ఆ సందర్భం ఆయన ఎందుకు విశ్వాసం ప్రతి ఒక్కడికి అది వర్తిస్తుంది. కాబట్టి ఆ బాప్తిస్వం, నీటి బాప్తిస్వం ద్వారా మన పాపముల లోపల కప్పివేయబడుతున్నాయి అని రేపు నీళ్లు వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు చెప్దాం, మన బాప్తిస్వం పొందిన తర్వాత మన పాపాలు ఏడ ఉండాలి? నీళ్ళలో ఉండాలి. లేచి మనతో కూడా వస్తే ఇప్పుడు నీళ్లు కనుక నిలబడి, ప్రభువా వీడి పాపాలు ఒక్కడ కూడా నా దగ్గర లేదు అంటే ఎక్కడ ఉండట్టు చెప్పాలి మీరు. ఇప్పుడు నీళ్ళు ఏమో సాక్ష్యం చెప్పాలి, ఇతని పాపాలు నా దగ్గర ఏమీ లేవు, అన్నీ ఆడి దగ్గరే ఉండి అని అన్నారు. నా దగ్గర ఏమీ లేవు అని అన్నారు అనుకోండి, నీళ్ళు వచ్చి, అప్పుడు అర్థం ఏంటంటున్నా,
వీడు బాప్తిసం పొందాడు, కానీ పాపాలు వెనకిడితో తెచ్చుకున్నాడు. అది సంగతి. అంటే మామూలుగా అయితే ఏమవ్వాలా, బాప్తిసం పొందినప్పుడు పాపములు పాతి పెట్టబడాలి. కానీ నీళ్ళే సాక్ష్యం చెబుతున్నాయి. ప్రభువా ఎవరు ఈడా, వీడి గురించి నువ్వు చెప్పేది? అవునయ్యా. వీడి గురించేనా? ఏడి వీడి పేరేంటి? ఒక్కడ లేదు వీడి దగ్గర. వీడి పాపాలు నా దగ్గర ఏమీ లేవు అని కనుక నీళ్లు చెప్పినాయి అంటే మనం చచ్చినట్టే. కానీ నీళ్ళు అవును ప్రభువా అతని పాపాలు మొత్తం నా దగ్గరే ఉండే అంటే అతని యందు పాపము ఇక లేదు, ఆ పాపాలను విడిచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎన్ని సాక్ష్యాలు అయిపోయినాయి? రక్తం సాక్ష్యం ఇచ్చింది, నేను అతన్ని కడిగాను అని. కడిగిన పాపాలు నీళ్ళలో పాతిపెట్టే సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు మూడో సాక్ష్యం ఉంది. ఎవరు? ఆత్మ. ఏ ఆత్మ? మన బాప్తిసం పొందిన మన యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన బయటకు రాగానే ఎవరు వచ్చి ఆయన మీద వాలారు? పరిశుద్ధాత్మ వాళ్ళ మీద పావురం వల్ల యేసు ప్రభు మీద వాలింది. అలాగనే బాప్తిసం పొందిన మీరు అందరూ పరిశుద్ధాత్మను పొందితిరా. ఏమన్నారు? బాప్తిసం పొందినటువంటి మనందరూ ఏం పొందాలా? పరిశుద్ధాత్మను పొందాలా. కాబట్టి పరిశుద్ధాత్మలో మన మీద సాక్ష్యం ఇవ్వాలి. నా ఆత్మ వాళ్ళ మీద ఉన్నది. పెంతుకొస్తు పండగ తిన్న 120 మంది ప్రార్థన గదిలో ఉన్నప్పుడు ఎవరు దిగొచ్చినప్పుడు? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చినట్టుగా మనకు వాక్యం కనపడతా ఉంది. అలాగే ఆ రోజు వాక్యం చెప్పినటువంటి పేతురు యొక్క వాక్యం ప్రకటించినప్పుడు 3000 మంది వారందరూ కూడా మారు మనసు పొందారు. కాబట్టి మారు మనసు పొందిన మీరు పరిశుద్ధాత్మను కూడా పొందాలి అని వాక్యం చెప్తాం. ఎందుకంటే పాపం మనం ఒకటి పాపాలు ఒప్పుకుని రక్తంలో కడగబడాలి, ఒక సాక్ష్యం అయితే. రెండో సాక్ష్యం ఏంటంటే మన పాపములను నీటిలో సమాధి చేయబడి దేవుని నడవాలి. అలాగే మూడోది మనం ఏమంటే పరిశుద్ధాత్మను పొందాలి. ఎవరిని? ఎందుకయ్యా పరిశుద్ధాత్మ అంటే నీలో నాలో మరలా. ఎందుకంటే మనం ఏ పాపం అయితే వదిలేసి వచ్చామో ఆ పాపాన్ని మానుకోలేమండి. అర్థమవుతుందా? ఐగుప్తు దేశం నుంచి ఐగుప్తులు బయటకు వచ్చారు, గుర్తుందా మీకు? గుర్తుందా? మర్చిపోయారా? ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు నుంచి వీళ్ళు బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు మాత ఏళ్ళలో నుంచి బయటికి మాటి గుర్తు వస్తున్నట్టుంది. మోషానయ్య బంగారు లాంటి కీర దోసకాయలు ఉండేవి అక్కడ. ఏంద్రా ఇది ఎత్తుకొచ్చి సవి సెప్పులేని కూడి పెట్టేవేంట్రా? అసలు ఆడ ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, కూరగాయలు, అసలు దోసకాయలు అసలు ఎలాంటివి ఉండేవి తెలుసు? అసలు ఎట్టా పెట్టేవాళ్ళురా? అసలు తంతే మాత్రం ఏంట్రా? మొక్కలు పెట్టేవాళ్ళు వారం. తన్నులు దీని వాళ్ళ దగ్గర ఉంటాం రైట్ కాదు, నీ దగ్గరికి వచ్చి ఎండలో తీసుకుని ఈ రకంగా తిప్పుతున్నావు. ఎండనక వానక మమ్మల్ని తిప్పుతున్నావు. అసలు ఐగుప్తు దగ్గర ఉండి వీళ్ళు బయటకు వచ్చినంతసేపు ఎంతసేపు ఏది గుర్తొస్తూ ఉంది? అదే గుర్తొస్తూ ఉంది. అలాగే బాప్తిసం పొందినటువంటి వాళ్ళు అందరికి కూడా 2 జీవితాలండి. అమ్మ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట గుర్తు చేస్తాను. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక రాసినప్పుడు రోమాపత్రిక 7వ అధ్యాయం 17వ వచ్చి మీరు చూస్తే బాప్తిసం పొందినటువంటి వాడు పరిశుద్ధాత్మను పొందపోతే పడే బాధ ఏమిటో అక్కడ రాసినది మీరు చూడండి. బాప్తిసం కనుక పొందినటువంటి వాడు, బాప్తిసం పొందిన ఏ వ్యక్తికైనా పరిశుద్ధాత్మ లేకపోతే వచ్చే నష్టం ఏమిటో చదువుతున్నా. కావున ఇకను దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసించదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. చేయగోరు మేలు చేయక చేయగోరు కీడు చేయుచున్నాను. నేను కోరిన దాన్ని చేసిన ఎడల దానినిది చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు ఈ మాట చెప్తున్న సందర్భం ఏంటంటే బాప్తిసం పొందిన ఇప్పుడు 6వ అధ్యాయం మనం ఏం చదువుకున్నాం? రోమాపత్రిక 6వ అధ్యాయంలో బాప్తిసం పొందినటువంటి వాడి గురించి చెప్పు. ఎలా బాప్తిసం పొందాలి? క్రీస్తు యేసు యొక్క మరణములోనికి ఆయన పునరుద్ధారణకు బాప్తిసం పొందాలని. ఆ బాప్తిసం పొందిన తర్వాత 7వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే బాప్తిసం పొందినటువంటి వాడు మేలు చేయాలని కోరుకుంటుంది, చేయలేడు. అక్కడేం రాసి చూడండి, అక్కడ మేలు చేయవలసిన కోరిక అయితే నాలో ఉంది, కానీ చేయవలసిన మేలు చేయకూడని కీడే చేస్తున్నాను. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదేంటండి? బాప్తిసం పొందిన వాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఏముంది ఇప్పుడు ఇది పౌలుదైన సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని పౌలుకి అంటగట్టారు ఏకంగా జనం. ఈ సాక్ష్యాన్ని పౌలు సాక్ష్యం రోమపత్రిక రాసిన పౌలు కాబట్టి ఏకంగా పౌలు అని సాక్షి చెప్తారు. ఆ మాట చూస్తే మీకు ఏమనిపించి చెప్పండి? బాప్తిసం పొందిన వాడికంట కోరిక ఎలా ఉండదంటే మేలు చేయాలని కోరుకుంటుందంట. చేస్తాడా? ఏం చేస్తాడు? బూతులు తిట్టకూడదు అనుకుంటాం. నేను తిట్టకూడదు అనుకున్న బూతులే, నేను అనకూడదన్న మాటలే, ఈ మాటలు అనకూడదని నాకు తెలుసు, కానీ నా నోరు మాత్రం, ఎందుకంటే నోరు మంచిదైతే
నోరు మంచిదైతే ఊరు మంచిదైనట్టు మనం ఏ మాటలు మాట్లాడకూడదు అనుకుంటున్నామో ఆ మాటలే మాట. అయ్యో అయితే ఆ మాట నేను కాదు, నా ఎందుకు నివసించుతున్నా, మరి నువ్వు కదా ఆ మాటలు అనేది. చెప్పండి, అక్కడ ఏమని రాస్తుందంటే మంచి చేయాలని కోరుకుంది, మంచి చేయలేకపోతున్నా, మంచిగా బతకాలని కోరుకుంది, మంచిగా బతకలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితి కనుక ఎప్పుడు వచ్చిందంటే బాప్తిసం పొందినటువంటి వాడికి ఈ కోరిక ఎంతసేపు మంచిగా బతకాలని ఆశ ఉంటుంది. కానీ ఈ లోకములో అనగా మంచికి చెడుకి మధ్యలో బతుకుతున్న ఈ వ్యక్తి అంత సంఘర్షణ, లోపల గొప్ప మంట మండుతూ ఉంటుంది. ఒక పక్క మంచిగా బతకాలని కోరిక, మంచి సాక్షించాలని కోరిక, మంచి మాటలని కోరిక, మంచి భక్తిని చూపించాలని కోరిక ఉంటుంది. కానీ చేస్తున్నటువంటి ప్రక్రియ క్రియలన్నీ కూడా ఆ మంచి చేయలేక ఏది తను చేయకూడదు అనుకుంటున్నాడో అవే చేస్తూ వ్యక్తి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అంటాడు, నేను ఇలా చేస్తా ఉన్నాను, ఏది నేను వీటిని ఆపలేకపోతున్నాను అనుకుని ఆ చివరి ఒక మాట అంటాడు. మీరు చూడండి ఒకసారి రోమాపత్రిక 7వ అధ్యాయము ఆ చివరికి వచ్చేసరికల్లా 24వ వచనంలో ఏ మాట అంటాడు చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. ఏమంటే ఇప్పుడు ఇతని బాధ ఏంటి? రక్షణ పొందిన ప్రతి వాడికి బాధ ఉంటుంది ఏంటంటే మంచిగా బతకాలని కోరుకుంటుంది. ఎందుకంటే మంచిగా బతకడం కూడా ప్రభు దగ్గరికి వచ్చాడు, నేను పాపిని గుర్తించి వచ్చాడు, పాపిని గుర్తించి వచ్చి బాప్తిసం అయితే పొందాడు. కానీ ఏం చేయలేకపోతున్నాడు. బాప్తిసం పొంది తన పాపాలు ఒప్పుకున్నాడు, పాపాలు సమాధి చేసి వచ్చాడు. కానీ మరలా ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము మళ్ళీ ఈ శరీరంలో ఈ చుట్టుపక్కల ఈ మరణం అంతా. ఇప్పుడు మనం స్నానం చేసామండి, స్నానం చేసి బయటికి వెళ్ళి రాగానే చెయ్యి ఎట్టానండి, స్నానం చేసి బయటికి వెళ్ళాము, మళ్ళీ ఇటు వచ్చాము, ఎట్టానండి ఏమొచ్చుది, ఏడ నుంచి వచ్చింది అంటున్నా అండి. రోడ్డు మీద స్నానం చేసి మళ్ళీ ఇంటికి వెళ్తాం, బయట స్నానం చేసి వచ్చాము, మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటాం. ఎందుకని నువ్వు ఎంత స్నానం చేసినా నువ్వు లోకంలోకి వెళ్ళి బయటికి రాగానే ఆ లోకమాలిని మనకు అంటుంది. అలాగే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు ఈ లోకంలో తిరుగుతున్నాడు కాబట్టి చూపు వలన, మాట వలన, నడక వలన, నడవడం ఆ మట్టి మాలిని మళ్ళా అంటుకుంటుంది. కాబట్టి అంటినప్పుడు ఏమవుతుందంటే లోకంలోకి వెళ్ళామో చెడ్డ ఆలోచనలు వస్తాయి, దేవుళ్ళలోకి వచ్చినప్పుడేమో పరిశుద్ధమైన ఆలోచనలు వస్తాయి. అందుకే మందిరంలో కూర్చున్నప్పుడు ఎంత రోషం తెలుసా, స్తుతి 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 స్తోత్రాలు పరిశుద్ధాత్మాభిషేకం అని పెద్దగా ఎగిరేస్తాం. ఇంటికి వెళ్ళగానే పాపిష్టోళ్ళతో కూర్చుని బచ్చీసులాడి మళ్ళీ మొదలే. ఇక్కడ పరిశుద్ధులు, అక్కడ పాపిష్టోళ్ళు, ఇక్కడ పరిశుద్ధుల స్నేహము, బయట పాపిష్ట స్నేహాలు. ఈ రెండింటి మధ్య ఏడకొస్తేనేమో ఇది బాగుంటుంది, ఆడకొస్తేనేమో బాగోదు, బాగోపోయినా కూర్చోవలసి వచ్చింది. వాడికి నచ్చదు ఆ సంగతి చాలామంది తెలుసు. కానీ స్నేహితుడు కనుక ఎవరన్నా వస్తారు, పాత స్నేహితులు కలిసి అనుకో, వాడిని వదిలిపెట్టి వెళ్ళలేక యారా అబ్బో నువ్వు దిగేవరా, నువ్వు బాగా ఉనిగిపోయేవరా, నువ్వు బాగా, అరే నీకు ఇప్పుడు మేము కనపడవరా అని అంటాడు. వీడికి ఏమన్నాడు, అమ్మో స్నేహాన్ని వదిలేసి అనుకుంటాడు ఏమని అనుకుని ఆడు మరలా వాటి స్నేహం చేయడం మొదలు పెడతా ఉంటాడు. ఒక పక్కన చేయాలని కోరుకుండదు, పాపి స్నేహాలు ఇష్టం ఉండవు, కానీ చెయ్యాల్సి వస్తూ ఉంటుంది. అలాగున ఈ అంత సంఘర్షణ మధ్య నలిగిపోతూ ఉండి పౌలు అంటాడు ఇక్కడ సాక్ష్యం, అలాంటి వ్యక్తి అంటాడంట, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇలాంటి పాప నియమంలో పడిపోతున్నాను, పరిశుద్ధ రక్తంలో కడగబడి బాప్తిసం పొందిన నేను కూడా నా బతికెట్టి ఎలాగ అయిపోతున్నానని వేదన పడతారు. అలాంటి వేదన పడే సమయంలో నన్ను ఎవరు ఇలా కాపాడతారు, ఈ పాపిష్టి పాపలో పడకోకుండా నన్ను ఎవరు నిలబెడతారు, బాప్తిసం పొందిన నన్ను ఎవరు పరిశుద్ధంగా నిలబెడతారని నేను ఎంత దౌర్భాగ్యం ఏడుస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి మాట పరలోకం నుంచి వినబడతా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి అంత సంఘర్షణ మధ్య కనుక నేను ఉంటే నీకు అద్భుతమైన ధైర్యము ఈరోజు నీ కొరకు ఉంది. ఆ ధైర్యం ఏంటి తెలుసా? చదవండి 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం మీరు చదవండి ఒకసారి. ఏం రాసి ఉందో మీరు చూడండి ఒకసారి. మొదటి వచనంలోనే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నుండి నన్ను, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. అయ్యా ఇప్పుడు ఒక పని చేయండి, మీరు అందరూ క్రీస్తునందు బాప్తిసం పొందారు కాబట్టి ఒకటే మీ గొప్ప సాక్ష్యం, క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు. కానీ ఇక్కడేమన్నాడు, నేను ఎంత దౌర్భాగ్యుని అన్నాడు. నువ్వేమనుకోబాకరా, నువ్వు దౌర్భాగ్యుడు కాదు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా దేవుడుగా కలిగినటువంటి ప్రజలారా మీ భాగ్యము గొప్పది, యాకోబు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. ఎవరిది? యాకోబు గొప్ప భాగ్యవంతుడు అంటే ఎలాగునా, యెహోవానే నువ్వు దేవుడుగా కలిగి ఉండవు కాబట్టి నువ్వు భాగ్యవంతుడివి అన్నాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నువ్వు బాప్తిసం పొందావు కాబట్టి దౌర్భాగ్యుడు కాదండి, భాగ్యవంతుడివి.
అర్థం కాల, నువ్వు భాగ్యం చేసుకుని ఉండవు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో గొప్ప మర్మం ఏంటంటే, బాప్తీసు పొందిన వ్యక్తి ఒకవేళ పాపంలో పడుతూ ఉన్నా, ఇక్కడ అంటుంది ఇలాంటి పాప నియమం నుంచి నన్ను ఎవరు లేపుతారంటే, కబక్కనే ఆ దేవుడు అద్భుత మాట చెప్తున్నాడు, క్రీస్తు యేసున్నటువంటి ఆత్మ నియమం ఉందే. అంటే ఆత్మ నియమం రాసిందా? ఆత్మ చిన్న అక్షరాలతో రాసిందా, పెద్ద అక్షరంతో రాసిందా? చెప్పండి. చిన్న అక్షరాలతో రాస్తే ఏమని చెప్పాను? మన ఆత్మ. అర్థం కదా? పెద్ద ఆత్మ అనేది పెద్ద అక్షరాలతో రాసిందంటే పరిశుద్ధాత్మ, చిన్న అక్షరాలతో రాసిందంటే అసలు ఏ అక్షరాలతో రాయిపోతే ప్రేతాత్మ, ఏ ఆత్మ ఏమండి? అక్కడ ఆత్మ అని రాయబడిందండి పెద్ద అక్షరాలు. అందుకే క్రీస్తు యేసునందు పరిశుద్ధాత్మ ఉందే, ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఇటు పాప మలినం నుంచి కాపాడుతూ ఉంటాడంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ వల్ల మనకి వచ్చే లాభం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ పొందటం వల్ల లాభం ఏంటంటే, రక్షించబడినటువంటి వాడు ఆ పాపంలోనికి తిరిగిపోకోకుండా ఎప్పటికప్పుడు సరిచేసి ఆత్మను హృదయాన్ని గద్దించి బుద్ధి చెబుతూ సరిచేసేటువంటి నియమము మనకు ఒకటే ఉంది. ఆ నియమము పరిశుద్ధాత్మ పొందాలి. అంటే బాప్తీసం పొందినోడు అందరూ పరిశుద్ధులైపోయి ఎగిరిపోతారని కాదు. అర్థం కదా? బాప్తీసం పొందగానే ఇక మనం పరిపూర్ణం అయిపోయేవారు కాదండి. బాప్తీసం పొందామంటే ఎవరైనా బాప్తీసం పొందంటే ఇంకా చాలా టైం ఉందమ్మా, కాస్త టైం ఉంది, చూసుకోవాలా. పోయే కాలం రావాలా, పోబోయే ముందు పోవాలా. అన్నీ మార్చుకోవడానికి నీకు చచ్చిన వాళ్ళ కాదు, అసలు మారినోడే అన్నీ మార్చుకోలేడు. అర్థమైందా? రక్షణ పొందినటువంటి వాడు కూడా అన్నీ మార్చుకుని బతకడం కష్టం కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. రక్షణ నువ్వు విశ్వసించిన వాడు రక్షణ పొందాలి. నువ్వు గనక యేసు ప్రభుని దేవుడికి అంగీకరించావా, యేసు ప్రభు నీ పాపల కూడా చనిపోయి నమ్ముతున్నావా, నమ్మిన వాడు రక్షణ పొందండి. నువ్వు రక్షణ పొందడం బాప్తీసం నువ్వు పొందితే నిన్ను ఎలాగూ బతికించాలో పరిశుద్ధాత్ముడు చూసుకుంటాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు యేసునందుకు వచ్చావు. అర్థం కదా? ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనుకోండి, నీ బాగోగులు ఏ ప్రభుత్వం చూసుద్ది? తమిళనాడు పోయావు అనుకోండి, ఎవరు చూస్తారు? కర్ణాటక పోతే నీ బాగోగులు ఎవరు చూస్తారు? భారతదేశంలో బతికినటువంటి వాడికి బాగోగులు ఎవరు చూస్తారు? భారత ప్రభుత్వం చూసేది. నువ్వు అమెరికా దేశం పోతే భారతదేశం వచ్చి చూస్తూ ఉంటుంది నీ బాగోగులు. ఏమన్నా అమెరికా వచ్చింది, జ్వరం వచ్చిందా నీకు, ట్యాబ్లెట్ వేయమంటావా అని నీకు చూస్తారంటండి. నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశ ప్రభుత్వానికి అనుకూలంగా నువ్వు లోబడాల్సిందే. నీ యొక్క రక్షణ విధానం కానీ, నీ బాగు కానీ, నీ బ్రతుకు కానీ, నీకు ముద్ద కానీ ఆ దేశం పెడతా ఉంటుంది, ఆ దేశం కంట్రోల్లోకి వెళ్తావు. అలాగే లోకంలో ఉన్న వ్యక్తికి లోకం చూస్తూ ఉంటుంది, క్రీస్తులో ఉన్న వ్యక్తికి క్రీస్తు యేసు చూసుకుంటాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తు యేసునందున్న నీకు ఇక ఏ శిక్షావిధి లేదు అని చెప్పాడు. ఎందుకంటే పదే బాప్తీసం పొందండి నమ్మిన వాళ్ళు ఎందుకు చెప్తున్నామంటే, నువ్వు బాప్తీసం పొందితే క్రీస్తు రాజ్యాంగంలోనికి వచ్చేస్తావు. క్రీస్తు యేసు యొక్క అధికారం కిందకు నువ్వు ఎప్పుడైతే వచ్చావో, తెలిసో తెలియకను లోపాలు చేస్తూ ఉన్నా వాటిని సరిచేయడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కావాలంటే బాప్తీసం పొందినటువంటి వాళ్ళని అడగండి, వాళ్ళు మంచి చేయాలన్న కోరిక ఉంటుంది, మంచి చేయలేక చాలామంది త్రుట్టెలుతూ ఉంటారు. అయినా పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయాన్ని గద్దిస్తూ ఉంటుంది. ఏది మంచిదో ఏది చెడదో గద్దించి, ఒకవేళ తప్పు మాట్లాడితే వెంటనే పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయంలో నువ్వు ఈ మాట మాట్లాడు, మోకాళ్ళే అని చెప్పేసి మోకాలేంచి ప్రార్థన చేయించి పశ్చాత్తాపడేడు చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మీరు పొందాలి. కాబట్టి పరిశుద్ధాత్మ పొందకపోతే ఆ సాక్షి, మూడో సాక్షి ఎవరు నిలబడుతున్నారు? వచ్చి ఆత్మ నిలబడింది, అసలు వీడికి నాకు సంబంధమే లేదని అనుకోండి, మనం ఏమైపోతాం? అర్థమైందా? అంటే మనం ఈ లోకంలో రక్తం సాక్ష్యం ఇవ్వాలి, ఈ లోకంలో నీళ్ళు సాక్ష్యం ఇవ్వాలి, ఈ లోకాన్ని గురించి, నీ గురించి, నా గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇవ్వాలి. ఈ మూడు సాక్ష్యాలు ఎవరి గురించి అయితే వస్తారో ఈ ముగ్గురు ఏకీభవించారంట. అంటే కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి నీకు సాక్ష్యం ఇస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతావు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ బలిపీఠము దగ్గర నీతిమంతుడిగా సాక్ష్యం యేసు ప్రభు పొందాడు. నీ ద్వారా నా ద్వారా మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఆయన నీతిమంతులైనా కూడా పాపిష్టి వాళ్ళ కొరకు నీతిమంతులుగా తీర్చబడి పాపిష్టి వాళ్ళ కొరకు బలిపీఠం మీకు ఎక్కారు. అయినా నాకేం చెప్తున్నానంటే, నీవు నేను కూడా ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. ఈ లోకంలో నువ్వు ఎంత మంచిగా బతికినా కొంతమంది మనుషులు నీకు సాక్ష్యం ఇవ్వలేకపోవచ్చు. నువ్వు ఎంత నీతిగా బతికినా నేను అన్యాయంగా తీర్పు చేయొచ్చు. నువ్వు ఎంత నీతిగా బతుకుతున్నా నీ ఏదో ఒక నిందలేయచ్చు. నువ్వు ఎంత మంచిగా బతుకుతున్నా జనం నేను నమ్మకపోవచ్చు, లేకపోతే నువ్వు నచ్చకపోవచ్చు. కానీ నీ నీతి బ్రతుకు, నీ నీతి జీవితం, నీ పరిశుద్ధమైన జీవితం సాక్ష్యం ఇచ్చే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. నా గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఈ లోకల్ వ్యక్తుల దగ్గర సాక్ష్యం సంపాదించుకోండి. దేవుడి స్తోత్రం. ఒకవేళ లోకల్ నీ గురించి నాకు ఎవరు సాక్ష్యం ఇవ్వలేదు అనుకోండి, అర్థం కదా? ఇప్పుడు నేను వాక్యం చెబుతాను, నా వాక్యం స్టేటస్లో ఎవరు పెట్టుకోరు, నేనే పెట్టుకుంటాను. అర్థమైందా? నేను వాక్యం చెప్పడానికి 1000 మందిలోకి వెళ్తా. ఎందుకంటే 1000 మంది నాకు పెద్ద ఫ్యాన్స్ ఉండరు. ఎందుకంటే నేను జనాలందరినీ నాకు ఫ్యాన్స్ని చేసుకోవాలా, జనాలందరినీ యేసయ్యకి ఫ్యాన్స్ని చేశా. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా స్టేటస్లో ఎవడు కూడా నువ్వు ముఖం కూడా పెట్టుకోరు. ఒకవేళ నా ముఖం పెట్టుకుంటే ఎవరు అనుమానిస్తారు మళ్ళీ, అందుకని నా ముఖాన్ని కూడా పెట్టరు. అందుకని నాకు నేనే
నేనే స్టేటస్ పెట్టుకుంటా. అయితే నాకు ఈ లోకంలో వ్యక్తులు సాక్ష్యం ఇచ్చినా ఇప్పున పర్లేదు, కానీ ఈ 3 నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఈ 3 వ్యక్తులు సాక్ష్యం కావాలి. కాబట్టి మనం కూడా ఈ బలిపీఠం దగ్గర నుంచి ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసు బలిపీఠంకి వెళ్ళబోయే ముందు దేవుని వ్యతిరేకించిన వ్యక్తులే సాక్ష్యం ఇచ్చారు యేసు ప్రభు నీతిమంతులని. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు కూడా సాక్ష్యం కావాలని కోరుకున్నాడు. ఎందుకంటే 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడుతుందని లోకంలో ధర్మశాస్త్రం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో కూడా మనము 3 సాక్ష్యాలు, 1 రక్తం నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, 2 నీళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, 3 పరిశుద్ధాత్మ నీ గురించి సాక్ష్యం. ఈ 3 సాక్ష్యాలు సంపాదించుకుందాము, నిత్య జీవంలో అడుగు పెడదాం. ఈ భూమి మీద 3 సాక్ష్యాలు విడుకోకుండా సాక్ష్యాలు నిత్యము సాక్ష్యాలను కాపాడుకుందాం. మనం ఒక మంచి సాక్ష్యాన్ని కాపాడుకుందాం, లోకానికి మంచి సాక్షిగా ఉందాం, క్రీస్తు యేసు కొరకు మంచి సాక్షిగా భూమి మీద వెలుగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక.